మరి అంత సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మార్పు అనేటువంటి దాంతో వచ్చి అధికారంలోకి తీసుకొచ్చి మార్పు అనేటువంటి పదంతోటే ప్రజలని మన్ననలు పొంది ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక ప్రజల జీవితాలు మారకపోగా ఈ కొన్ని కార్యక్రమాలు మారుతూ ఉన్నాయి. ఉద్యమ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఉద్యమ అస్తిత్వం ఏదైతే ఉందో, తెలంగాణ అస్తిత్వం ఉందో ఆ మార్పు కనపడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే ఆయన అధికారంలోకి వచ్చేదాకా పక్షికన్నే ఆయన సీట్ అంతా ఆయన ముఖ్యమంత్రి సీట్ మీదనే పెట్టాడు. 5 ఏళ్ల కింద చెప్పాడు నాతో ఒక టీవీ డిబేట్ లో బ్రేక్ ఇచ్చినప్పుడు. యాంకర్ కూడా ఉన్నాడు. ఆఫ్ ద రికార్డ్ ఏమన్నాడంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. ఆ టైం ఏంటంటే ఈయన ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఇంకెంపీ 18 ఎంపీ ఎలక్షన్ రాలే. అయితే ఎవరుంటారు, కేటీఆర్ ఉంటారు లేకపోతే కేసీఆర్ కంటిన్యూ అవుతాడని నేను అన్నా. నెక్స్ట్ ఎలక్షన్ లేదు, ఈ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయినావు, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు అన్నా. అంటే ముఖ్యమంత్రి కావాలనేది నా లక్ష్యం, దానికోసం ఏం చేయాలనో అది చేస్తా, ప్రకృతి శక్తులు అన్నీ నాకు సహకరిస్తాయి అన్నాడు. అంటే నేను ఈ పవర్ని నేను నమ్ముతా, సబ్ కాన్షియస్ పవర్ని. నువ్వు కనుక అంతే గట్టిగా ఉంటే దానికోసం ఏం చేయాలనో అన్నీ నేను చేస్తా అని అనుకుంటే నువ్వు అవుతావు, కాదని ఎవరంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కూడా ఒక ఛానల్లో ఇదే మాట చెప్పాను నేను. ఆయన నిలువెల్లా ప్రతి అణువు కూడా ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉంది. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఎవ్వరూ ఆపలేరని చెప్పాను నేను. ఈసారి కావచ్చు లేదా నెక్స్ట్ టైం కావచ్చు, కానీ ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి త్వరలోనే ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పాను. దేన్ని బట్టి చెప్పాను? ఓన్లీ ఆయన ప్యాషన్ బట్టి చెప్పాను. అంటే అంత బలమైన ప్యాషన్ వ్యక్తులు ఇద్దరు. సో అప్పటిదాకా కన్ను మీద ఉన్నటువంటి, అంటే కుర్చీ మీద ఉన్నటువంటి ఫోకస్ మరి అధికారంలోకి వచ్చినాక కుర్చీలో కూర్చున్నాక ఏమైంది? అధికారంలోకి వచ్చినాక ఆయన కన్ను ఏందో మాకేం తెలుసు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనేది ప్యాషన్, లక్ష్యం. ఆయనకు వచ్చిండు. నెక్స్ట్ ప్యాషన్ ఏందనేది నీకు తెలుసా, నాకు తెలుసు. చెప్పుకుంటే తెలుస్తుంది, అని చెప్పుకుంటలేడు. చెప్పుకోకపోగా ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ అనేటువంటి మీరు, ఎందుకంటే ఉద్యమకారులు మలిదశ ఉద్యమం ప్రారంభించిన వాళ్ళల్లో మీరు అతి కొద్ది మందిలో మీరు. సో కాబట్టి అంటే మీ ఉద్యమ కాలంలో తయారైనటువంటి నినాదాలు కావచ్చు, ఏ అస్తిత్వ పోరాటం కోసం మనం ఫైట్ చేసినామో ఆ అస్తిత్వం మీద దాడి జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. మార్పు టీఎస్ నుంచి టీజీకి మారింది. అసలు తెలంగాణ రావద్దని అడ్డుపడ్డాడు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తాడని ఎవరు అనుకోవాలి? ఎందుకు అనుకోవాలి? కానీ ఇది ప్రమాదం కదా సమాజం. అనుకుంటే మనకు తప్పు అవుతుంది. ప్రజలు అట్లా భావించలేదు. ప్రజలు ఏమనుకున్నారంటే ఒక మార్పు కావాలని, ఈ అబద్ధాలను విని ప్రజలు మార్పు కావాలనుకున్నారు. రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఏందో ప్రజలకు తెలుసుంటే, రేవంత్ రెడ్డి భవిష్యత్ ముఖ్యమంత్రి అవుతున్నాడని ప్రజలు భావించుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అబద్ధాలన్నీ నమ్మిండు. అబద్ధాలలో ప్రధానమైన ఏంటంటే, ఒకటి కేసీఆర్ ఎవరిని కలవడు, ఆయన మంత్రులకే టైం ఇస్తలేడు, హోమ్ మినిస్టర్ కూడా గేట్ దగ్గర తిరిగిపోయాడు, గద్దర్ లాంటోడు కూడా గంట సేపు అక్కడ ధర్నా చేసినా కూడా టైం ఇవ్వలేదు, ఈటెల రాజేందర్ లాంటోడు ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చినా లోపలికి రానియలేదు. వీటి వాల్యూ ఎంత ఉంటుందంటే ఒక 5% రోడ్డుకు విక్తాయి. ఇది నమ్మిళ్ళు ప్రజలు. వాస్తవమే కాదు ఇది? 100% వాస్తవం. ఇప్పుడు నేను చెప్పిన అన్ని 100% వాస్తవము. గద్దర్ ధర్నా చేసింది మీ మీడియాలో చూపెట్టారు. ఈటెల రాజేందర్ వెనుకపోయిన సంగతి ఈటెల రాజేందర్తో పాటు అలా కూర్చున్న ఎమ్మెల్యేలు కూడా కన్ఫర్మ్ చేశారు. మహమూద్ అలీ రిటర్న్ అయిన సంగతి అందరికీ తెలుసు. నేనేమంటున్నా అంటే, మొన్న ఈ మధ్య కేసీఆర్ సినిమా చూశారు, అలా ధనరాజ్ డైలాగ్ నన్ను బాగా కన్విన్స్ చేసింది. ధనరాజ్ ఏమంటాడంటే, అరే నువ్వు కేసీఆర్ను నీ లగ్గానికి కలవడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు కదా, నా కుటుంబంలో 4 ఉన్నారు, నా భార్య పిల్లలు, వాళ్ళతో టైం గడపడానికే నాకు టైం దొరుకుతలేదు. మరి 4 కోట్ల మందితో టైం గడపాలంటే కేసీఆర్కి వీలవుతుందా? నీ అధికాశ కాకపోతే, అత్యాశ కాకపోతే నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తావు? ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, నీకోసమే వెయిట్ చేస్తాడు ఆయన. అంటే ఒక ఆటో డ్రైవర్ సమాధానము ఈ కేసీఆర్ సినిమాలో మనం ఇదన్నీ ఎందుకు జరిగినాయి అనేది అర్థం చేసుకోవచ్చు. నేను కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చేస్తా. కేసీఆర్ అనేవాడు అందరి లీడర్స్ లాంటి వాడు కాదు. ఇందాకే చెప్పారు, రేవంత్ రెడ్డి లాగా ఆయన పక్షి కన్ను మీదనే దృష్టి ఉంటుంది. ఆయన ఫస్ట్ తెలంగాణ కోసం అన్ని 24 గంటలు అదే ఒక శ్వాసగా బతికిండు ఆయన. నేను నా అంత క్లోజ్గా
అసోసియేట్ అయిన వ్యక్తి ఫస్ట్ 8 ఇయర్స్లో ఎవరు లేరు. మసూనాచారి నేను ఇద్దరమే రాత్రి బవళ్ళు. ఫస్ట్ 8 ఇయర్స్ తర్వాత నేను కొంచెం జరిగిన తర్వాత కూడా ఆయనతో కంటిన్యూ అయినా కానీ 24 గంటలు ఆయనతో లేను. మసూనాచారి కంటిన్యూ అయ్యిండు. ఒక్కటి ఆయన లోపల గొప్ప గుణం ఏంటంటే ఒక లక్ష్యం పెట్టుకున్నాడంటే అది తప్ప ఇంకేం కనబడదు ఆయనకు. ఇక అది తప్ప ఇంకేం ఆలోచించాడు, ఇంకేం చేయడు. ఆయన ప్రస్థానం అంతా అట్లే ఉంది. నెక్స్ట్ ప్రజలకు ఏదో చేయాలనే ఒక తాపత్రయం. ఈ బీడు భూమిలోకి నీళ్ళు తేవాలి, వలసలు నాపాలి, రివర్స్ వలసలు కావాలి, ఇట్లా కొన్ని లక్ష్యాలు పెట్టుకుని 24 గంటలు కరెంట్ రావాలి. అసలు నేను కేసీఆర్ గారు మాట్లాడుకున్నప్పుడు ఎందుకు తెలంగాణ అని అన్నప్పుడు ఆత్మహత్యలు ఆపడానికి అని చెప్పాను. నేను అడ్వకేట్ పని వదిలిపెట్టింది కూడా ఆత్మహత్యలు ఆపడానికి. ఆత్మహత్యలు ఆగాలంటే ఈ ఆంధ్ర పాలకులు పోవాలి. అంటే దేశమంతా ఆత్మహత్యలు అవుతున్నాయి, ఒక మన దగ్గరనే అవుతుంది. విదర్భాలు ఇంతకంటే ఎక్కువ అవుతున్నాయి. అంటే ఆత్మహత్యల కారణం ఏందో మీకు అర్థమైతే మీరు ఇట్లా మాట్లాడారు. ఏంటిది? ఏమి ఆత్మహత్యల కారణం ఏంది? ఆత్మహత్యల కారణం భూగర్భ జలాలు అడుగట్టిపోవడం. జైతి ఘోష్ కమిటీ చెప్పింది రిపోర్ట్లో, చంద్రబాబు నాయుడు వేసిన కమిషన్. కాబట్టి నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన బావిలో చెంబు పెట్టుకొని నీళ్ళు ముంచుకొని స్నానం చేసిన. బావిలోకి వెళ్ళి బకెట్లో ముంచుకున్నట్టు బావిలోకి వెళ్ళి ముంచుకొని చేసిన. నాకు మళ్ళీ ఆ రోజు రావాలి. నాకు తెలంగాణ కావాలని, తెలంగాణ పిచ్చి నాకేం లేదు. ఆంధ్ర వాళ్ళ పట్ల వ్యతిరేకత అంతకంటే లేదు. నాకు కావాల్సింది బావి పక్కన కూర్చొని ముంచుకుంటా, నాకు నీళ్లు కావాలి. ఎట్లా వస్తాయి? భూగర్భ జలాలు అడగంటున్నాయి కాబట్టి మళ్ళీ భూగర్భ జలాలు పెంచితే భూమి మీదకి వెళ్ళి పొంగి పొర్లే నీళ్ళు వస్తాయి. అది వచ్చినప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఈ ఆత్మహత్యలు ఉండవు, ఎండిపోయిన బోర్లు పావులు అన్నీ కూడా మళ్ళీ నీళ్ళు వస్తాయి. అదొక్కటే పరిష్కారం ఆత్మహత్యలు ఆపడానికి, వేరే ఏది లేదని చెప్పాము. అది లక్ష్యంగా పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చెప్పిండు నాతో ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది. చాలా ప్రభుత్వాలు వైద్యం విద్య మీద ఫోకస్ చేస్తాయి, కానీ మనకంత వెసులుబాటు లేదు. మనం ఆత్మహత్యలు ఆపాలి అని అన్నప్పుడు ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు. కాబట్టి నీళ్ళ మీద, వ్యవసాయం మీద, విద్యుత్ మీద, అలైడ్ రంగాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి తప్ప ఇవన్నీ తర్వాత చేసుకుందాం. 4 రోజులు లేట్ అయినా కొంపలు అంటకపోయేది ఏం లేదు. చదువుకున్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తలేవు, కొద్దిగా లేట్ అయినా ఏం కాదు, వాటి మీద జరుగుతూ ఉంటుంది వ్యవస్థ అని అన్నాడు. ఆయన కొన్ని ప్రయారిటీస్ పెట్టుకున్నాడు. అడగందే ఇప్పుడు ఎవరు అడిగిన ఏ పథకాన్ని ప్రణాళిక రాసినప్పుడు మీరు కూడా ఉన్నారు. నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ని. అవును. ఎప్పుడు పొద్దున్న ఎప్పుడో 9-9:30కు వస్తే రాత్రి 1 గంట 2 అయ్యేది, చర్చలు జరిగేది. ఆయన మనం చేయలేని చెప్పొద్దు అనేవాడు. మనం చేయలేని చెప్పొద్దు. అయితే ఒక అడుగు ముందు పోయి ఏమన్నాడంటే ఇంకా 3 ఏళ్ళ దాకా కరెంటు కష్టాలు తప్పవని రాయండి అన్నాడు. నేనే రాస్తున్నా. నేను రాయను సార్ అన్నా. ఎందుకు అంటే మనం చేసేది చెప్దాం, భయపెట్టడం ఎందుకు చేయలేదు ఎందుకు చెప్పాలి అంటే చేయలేనిది మనము రైతులను, ప్రజలని వాళ్ళ భ్రమలు క్రియేట్ చేయొద్దు. అవును. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? చెప్పి చేసింది. ప్రజలు మోసపోతారు, రాజకీయ నాయకులు మోసం చేస్తారు. ఇదే ముఖ్యమంత్రి అమెరికాలో చెప్పిండు. అవును. అంటే రేపు మీరు ముఖ్యమంత్రి అయితే కూడా మీరు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల్ని ఇట్లే మోసం చేస్తారు అంటే నవ్విండు. వాళ్ళు మోసపోతుంది రెడీగా ఉంటే మనం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు ఆయన. ఎప్పటికీ మోసపోతూనే ఉంటారు పార్టీలు, ఎప్పుడు వాళ్ళ మోసం చేస్తూనే ఉంటాయి. అంటే మీరు అధికారంలోకి వచ్చినాక కూడా అట్లే చేస్తారంటే నవ్విండు. అంటే ప్రజలు 100 సార్లు చూసి బిట్టు. అవును. మరి ఎందుకు ఎన్నుకున్నట్టు? అంటే మోసం చేస్తోని కావాలని కోరుకొని ఎన్నుకున్నారు. అంటే అదే సార్ ఇప్పుడు మనం అంటే మళ్ళీ మనము కేసీఆర్ అప్పుడు ఏం చేసిండంటే వాళ్ళు చేసేదే చెప్తాం. అయితే నేను ఇద్దరం కొట్లాడుకున్నాం కొంచెం మాటలతోని. లాస్ట్కి ఏమన్నా అంటే లేదు సార్ మీరు ఇంకో మాట చెప్పండి అన్న. సరే ఇక 3 ఏళ్ళు కాదు 2 ఏళ్ళు రాయన్నాడు. 2 ఏళ్ళు రాష్ట్రంగా ఏడాది లోపలనే అన్ఇంటరప్టెడ్ పవర్ ఇచ్చాడు. 1 ఇయర్ లోపే. ఓకే. అంటే దట్ ఈస్ కేసీఆర్. ఎంత తేడా ఉంది అంటే వార్నింగ్ ఇచ్చి రాదు మనకు పవర్ అని చెప్పి ఆ ఇన్ టైం లోపలనే ఏర్పాటు చేసాడు. అంతా ఒక 60-70 హామీలు లేవు మేనిఫెస్టోలో. 440 పైన పథకాలు చేశారు, 442 పథకాలు. ఈయనేమో 420 పథకాలు హామీలు ఇచ్చి ఒక 5-6 కూడా అమలు చేయలేకపోయాడు. ఈయన ఎన్ని మార్కులు వేయాలి ఆయనకు?